నామ స్తోత్రము కలుగునుగాక. పవిత్ర ఖురాన్లోని పరిశుద్ధుడైన క్రీస్తు, ఇస్లాంలో యేసు అనే సత్యాన్ని మరి ధ్యానం చేద్దామండి. అలాగని మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 16వ వచనంలో సమస్తమును పరీక్షించుము, మేలైన దానిని చేపట్టుమని రాయబడతా ఉంది. మనం అన్ని విషయాలు మరి పరీక్షిస్తూ ఉన్నాం. ప్రతిదాన్ని పరీక్షిస్తున్నప్పుడు మరి ఈ యొక్క వేదాన్ని కూడా మనం మరి పరీక్ష చేసినట్లయితే యేసుక్రీస్తు వారు ఎక్కడెక్కడ ఉన్నారు అనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నామండి. అయితే అపోస్తులైన పౌలు గారు కూడా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలను చూసినట్లయితే అక్కడ అరేబియా దేశముని గురించి ఆయన 3 సంవత్సరాలు మరి ట్రైనింగ్ చేసినట్లుగా, మరి సీనాయి పర్వతం మీద ఆయన అరేబియా దేశంలో ఉన్నట్లుగా 2 మైళ్ళు వరకు వ్యాపించి 2 శిఖరములు కలిగి ఉన్నట్టుగా, మొదటిది 6540 అడుగులు, రెండవది 7363 అడుగుల ఎత్తు కలిగినట్టుగా గమనిస్తున్నాం. దీన్ని అక్కడ ప్రజలు జబల్ మూసా అనగా మోషే యొక్క కొండగా పిలువబడుతున్నట్టుగా గమనిస్తున్నాం పిల్లరా. అలాగైతే ఆయన గురించి కూడా కొద్ది విషయాలు మనము తెలుసుకోవాల్సిన వారముగా ఉన్నాం. సౌదీ అరేబియా దేశమందు మక్కా పట్టణమందు పేద కుటుంబంలో మహమ్మద్ మరి జన్మించిన వాడుగా, ఆయన జన్మించక ముందే తన తండ్రి మరి చనిపోయిన వాడుగా, మరణించిన వాడుగా మనం చూస్తాం. ఆ తర్వాత 6 సంవత్సరాల వయసులో తన కన్న తల్లి గారు కూడా చనిపోయారండి. అప్పుడు మహమ్మద్ యొక్క తాతగారు తన్ను దత్తత తీసుకున్నట్లుగా మరి 2 సంవత్సరాల తర్వాత వారి తాతగారు కూడా చనిపోయిన వారుగా ఉన్నారు. అప్పటి నుండి పినతండ్రి సంరక్షణలో పెరిగిన వారుగా మరి మహమ్మద్ గారు నిరక్షరాస్యుడండి, చదువు లేని వారుగా, విద్య లేని వారుగా ఉన్నారు. అయితే ఈయన 13 మంది భార్యలు కలిగిన వారుగా, 4 కుమార్తెలు ఉన్నవారుగా, 3 కుమారులు కలిగిన వారుగా మనం చూస్తాం. అయితే వారందరూ కూడా బాల్యంలోనే చిన్న వయసులో చనిపోయిన వారుగా ఉన్నారండి. అయితే ఈయన విధవరాలను ఒక సోదరిని చేసుకున్నవారు, ఆయన కంటే పెద్ద వయసు ఉన్నటువంటి సోదరిని వివాహం చేసుకున్నట్టుగా గమనిస్తాం. అలాగే మహమ్మద్ గారు దాదాపుగా 63 సంవత్సరాల వయసు మదీనా పట్టణంలో మరి జ్వరముతో మరణించారండి. జ్వరము చేత మరణించిన వారుగా ఉన్నారు. అలాగే ఆయన కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తన మత గ్రంథమైనటువంటి ఖురాన్ నుండి యేసు ప్రభు యొక్క బిరుదులను కొన్ని లెక్కించినట్టుగా గమనిస్తున్నామండి. నబీ ఆల్ ఆస్రాల్ అనే రహస్యములను చెప్పువాడు అన్నాడు. సూర 3:49 ఆ వివరాలు ఇచ్చాడండి, రహస్యములు చెప్పువాడు అని. అలాగే ద్వితీయోపదేశకాండం 29:29లో మనం చూసినట్లయితే రహస్యములు దేవునికే తెలియననే మాటను గమనిస్తూ ఉన్నాం. అలాగే మొబరివు అంటే రోగులకు స్వస్థత అనే మాట మనం గమనిస్తాం. అదే సూర 3:49లో చెప్పినట్టుగా. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో కూడా స్వస్థపరచు యెహోవాను నేను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే ముహాయు అనగా మృతులకు జీవము ఇచ్చువాడు అని అదే సూర 3:49లో చెప్పబడినట్లుగా. అయితే ద్వితీయోపదేశకాండం 32:39లో చూస్తే గాయపరచువాడను నేనే, గాయమును కట్టువాడను నేనే, స్వస్థపరచు యెహోవాను అంటూనే మరి మృతులను మృతి పొందించువాడును, మృతులను బ్రతికించువాడను నేనే అనే విషయాన్ని యెహోవా దేవుడు సెలవిచ్చినట్టుగా గమనిస్తున్నాం. అలాగే ఖాలిక్ అనగా సృష్టి చేయువాడు అని అర్థమండి, అంటే సృష్టికర్త అయిన దేవుడుగా గమనిస్తున్నాం. అలాగే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో ఆ వివరాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే వివరాలు చెప్పబడతా ఉన్నాయండి. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనాలు మనం చూడగలిగితే అక్కడ కూడా అదే వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. ఎందుకు చెప్పబడుతుందంటే ప్రియులరా, పవిత్ర ఖురాన్లోని పరిశుద్ధుడైన క్రీస్తు అనగా ఇస్లాంలో యేసు అంటే ఎన్ని విషయాల్లో ఆయన్ని జ్ఞాపకం చేసుకోవచ్చో ఆ మాటలు మనం చూడవచ్చు. అందుకే సుమతి శతకంలో కూడా ఒక పద్యభాగాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. వినదగును ఎవ్వరు చెప్పిన విననంతనే వేగరపడక, వివరంపదగును కనికల్ల నిజము తెలిసిన మనుషు ఎప్పుడు నీతిపరుడు నిక్కము సుమతి అనగా ఎవరైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలని, విన్న తర్వాత ఆ నిజాన్ని మనం అనేకులకు తెలియపరచాలని ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలాగైతే గమనించినట్లయితే పిల్లరా, దాదాపుగా ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త గారు యేసుక్రీస్తు వారి గురించి కూడా తన గ్రంథంలో రాయిస్తూ ఉన్నారు.
ఖురాన్లో దానికి పూర్వముగా వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తున్నట్టుగా ఫాతీర్ 35, 29 నుంచి 35 వచనాలు చూస్తే ఆ వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. అనగా ఖురాన్ను తనకు పూర్వం వచ్చినటువంటి దాన్ని బైబిల్ ధృవీకరించింది అనే విషయాన్ని కూడా ఆమెన్ 6లోను 91 నుంచి 94 వరకుగా అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగైతే ప్రభునందు ప్రియులరా, యొక్క సర్వవేదాల్లో సత్యక్రీస్తును, ఎదురులేని వేదాల్లో ఎదురులేని యేసుక్రీస్తు వారిని చూసాం. అలాగే ఇప్పుడు పవిత్ర ఖురాన్లోని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఖురాను 55, 14వ ఆదాములో కూడా ఆదాం గురించి, అవ్వను గురించి, అబ్రహాము గురించి, మోషేను గురించి, దావీదుని గురించి దైవ గ్రంథంలో తెలియపరిచినట్టుగా అలాగే ఖురాన్లో కూడా చెప్పబడిందండి. ఖురాన్ సూరా 2లోను 34, 50, 253 ఆయత్తులు అదే వివరాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం గమనించినట్లు అలాగే ఖురాన్లో కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నామండి. 3వ సూర ఖురాన్, పవిత్ర ఖురాన్లో 3వ సూర 45వ ఆయత్తులో, ఓ మేరీ, దేవుని వాక్కు ఆజ్ఞ చేత పుత్రునిగా లోకరక్షకుడు అవతరించాడు అనే సత్యాన్ని తెలియజేశాడండి. అదే విషయాన్ని లూకా సువార్త 1:35లో కూడా, అలాగే యోహాను సువార్త 4:42లో కూడా లోకరక్షకుడు ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేశారు. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా లోక పాపముల రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా యేసుక్రీస్తు వారిని మనం చూస్తామండి. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో గమనించినట్లయితే యేసు అనే పేరుకు రక్షకుడు, అనగా తన ప్రజల యొక్క పాపము నుండి ఆయనే రక్షించువాడే అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే ఖురాన్లో 19వ సూర 21వ ఆయత్తులో కూడా గాబ్రియేలు దూత మేలుతో చెప్పినట్టుగా మనం గమనిస్తామండి. అయితే ఏమి చెప్పిందో అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో కూడా మత్తయి సువార్త 1:20లోను, యెషయా గ్రంథం 9:6లో కూడా అది ప్రవచనం యొక్క నెరవేర్పండి. గాబ్రియేలు దూత వార్తావాహినిగా ఉండి ముందుగా జరగబోయే విషయాలను మరి దేవుని పక్షాన ఉండి తెలియపరిచేదిగా మనం గమనిస్తున్నాం. అలాగే ఖురాన్ 5వ సూర 46వ ఆయత్తులో సువార్తల్లో ఉన్నటువంటి టోరా గ్రంథము, మనకైతే 4 సువార్తలు ఉన్నాయి. అలాగే ఖురాన్లో కూడా టోరా గ్రంథం అనేది ఉంది. అనగా నిజమైన దేవుని అంటే గాబ్రియేలు దూత మహోత్ప్రవక్తకి చెప్పినట్టుగా ఇక్కడ కూడా రాయబడతా ఉందండి. అలాగే ఖురాన్ 19వ సూర 18, 21 ఆయత్తులో చూస్తే యేసు దేవుని ఆత్మ కలిగిన వాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే లూకా సువార్త 1:35లో చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడిగా జన్మించాడు అనే సత్యాన్ని గమనిస్తున్నామండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనమును చూస్తే, నీ జననం మీద ఎట్లనగా అంటూ ఒక మాట అన్నాడు, నీ నాభి సూత్రము కోయబడలేదు, నీకు ఉప్పు రాయలేదు, నీళ్లతో ఎవరునూ కడగలేదు, నీకు బట్ట చుట్ట లేకపోయిరి, వీటన్నిటిలో ఒక్కటైనా నీకు చేయలేకపోయిరి అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ఆయన కేవలం పేద మరియ కన్యాగర్భమును జన్మించారు తప్ప మూత్రపిండముల మధ్య మరి సంవత్సరం పాటు 9 నెలల పాటు ఎదిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఏమాత్రపు పాపము అంటని వాడుగా యేసుక్రీస్తు వారి జీవితం మనం గమనిస్తామండి. అందుకే ప్రపంచం 2 భాగాలుగా విభజించినప్పుడు అది క్రీస్తు పూర్వముగా, క్రీస్తు శకముగా క్యాలెండర్ సైతం ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేదిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధుడనే నామకరణం కలిగి ఆయనున్న ఆలయం పరిశుద్ధ ఆలయముగా, ఆయనున్న స్థలం పరిశుద్ధ స్థలముగా, ఆయన వాడేటటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథముగా ఈరోజు పిలువబడుతోంది ప్రియులరా. అలాగే ఖురాను 2వ సూర 253 ఆయత్తులు కొంతమంది అపోస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పమన్నట్టుగా గమనిస్తాం. అది కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనము చూస్తే, కొందరిని దేవుడు పిలుచుకున్నటువంటి పిలుపుని బట్టి కాపర్లుగాను, ప్రవక్తలుగాను, ఉపదేశకులుగాను దేవుడే కొందరిని ఏర్పాటు చేసుకున్నారు అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. అలాగే ఖురాన్ 19వ సూర 30 ఆయత్తులు మనం చూసినట్లయితే యేసు ఉయ్యాల్లో దేవుని సేవకుడుగా ప్రవక్తగా ఉన్నాడు అనే సత్యాన్ని చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని లూకా సువార్త 1:76లో కూడా ప్రవక్తగా ఉన్నట్టుగా మనం చూస్తామండి. లూకా సువార్త 2:28లో సుమయోను అనే ప్రవక్త తన చేతులతో యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకొని స్తుతించాడు అనే సత్యాన్ని తెలియజేస్తా ఉన్నారు. అంత మాత్రమే కాదండి, ఖురాను 21వ సూర 91వ ఆయత్తులో కన్యత్వం గురించి మేరీ యొక్క మరి దేవుని ఆత్మను ఊదినాడు అనే సత్యాన్ని తెలియజేస్తున్నాం. అంటే మేరీ యొక్క కన్యత్వం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే లూకా సువార్త 1:26 నుండి 30 వచనాలు చూస్తే
కన్యామరియా దేవుని యొక్క కృప వలన, పరిశుద్ధాత్మ వలన దేవుని యేసుక్రీస్తు వారిని మరి పొందాను అనే సత్యాన్ని తెలియజేస్తా ఉన్నారు. అలాగే ఖురాన్ 43వ సూర 63వ ఆయత్తులో చూస్తే యేసు నన్ను వెంబడించండి అన్నాడని. అదే విషయాన్ని మరి పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 4:18-22 వచనాలు గమనించినట్లయితే సమస్తము విడిచిపెట్టి యేసుని వెంబడించిరి అన్నారు. అక్కడ ఉన్నటువంటి పేతురు ఎవరిని చదువులేని వారుగా, నిరక్షరాస్యులుగా, పామరులుగా ఉన్నప్పటికి కూడా యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు మీరు చేపలు పట్టువారు కాదు, మనుషులు పట్టు జాలరుగా ఉంటా అంటే తమకున్నటువంటి జీవన సంబంధమైనటువంటి ఉపాధి, ఆ వలను విడిచిపెట్టారు, పడవని విడిచిపెట్టారు, తన తండ్రిని విడిచిపెట్టారు, ఆ యొక్క గల్లే సముద్రాన్ని విడిచిపెట్టారు, యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారుగా మనం గమనిస్తున్నాం. అలాగే ఖురాను 2వ సూర 50 ఆయత్తులు చూస్తే ముందుగా చెప్పిన వాటిని నెరవేర్చాడు అనే సత్యం చూస్తామండి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా చాలా విషయాలు ముందుగా చెప్పారు, చెప్పినవన్నీ కూడా నెరవేరినట్టుగా మచ్చుకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నామండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 30వ వచనము తిరుగా 72వ వచనము చూస్తే పేతురు 3 సార్లు బొగ్గుతాడు అనే సత్యాన్ని చెప్పాడండి. పేతురు 3 సార్లు బొగ్గిన తర్వాత కోడి 3 సార్లు కూసినట్టుగా మనం గమనిస్తాం. అలాగైతే ముందుగా ఆయన చెప్పారు, అలాగే చెప్పిన మాట ప్రకారం నెరవేరిందండి. చలిమంటి దగ్గర ఉన్నప్పుడు నువ్వు యేసుక్రీస్తు వారిని ఎరుగుదువా అని చిన్నది అడిగినప్పుడు నేను ఎరగను అన్నట్టుగా గమనిస్తాం. అలాగే ముమ్మారు పేతురు జీవితంలో మనం గమనిస్తామండి. అలాగే యేసుతో కూడా నువ్వు ఉన్నవాడివి కదా అన్నప్పుడు కూడా తాను ఎరగనన్నట్టుగా ఉన్నట్టుగా గమనిస్తాం. ఈ రోజులో కూడా పేతురు లాంటి వారు చాలామంది ఉన్నారు, రహస్య భక్తులుగా ఎరగనన్నట్టుగా ఉంటున్నారుగా, వారి క్రియలు అలాగా తెలియపరిచేదిగా గమనిస్తున్నాం. అలాగే లూకా సువార్త 5:4-7 వచనాలు చూస్తే వలలో చేపలు నిండుతాయి అనే విషయాన్ని ముందుగా చెప్పాడండి. పేతురు వాస్తవంగా బాల్యం నుండి కూడా చేపలు పట్టే వరము కలిగిన వాడు, అనుభవశాలి. ఏ గుంటలో, ఏ సముద్రములో, ఎక్కడ ఏ బండ కింద ఏ చేప ఉందో ఎరిగిన వాడుగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారి అన్నడు కూడా చేపలు పట్టినవాడు కాదండి. కానీ యేసు స్వామి చెప్పినప్పుడు, ఆయన మాట చొప్పున వల వేసినప్పుడు దాదాపుగా 250 రకాలైనటువంటి చేపలు వలను పీలేనంతగా, మరి ఇంకొకరి సహాయం పొందేంతగా వారు మాట నియమిన యేసు వారు చెప్పినట్టుగా చేపలు నిండినట్టుగా గమనిస్తాం. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనమును చూస్తే శాప నోటులో నుండి షెకెం అనే మాట గమనిస్తాం. పేతురుని పిలిచినప్పుడు అయ్యా మనము పన్ను కట్టాలన్నప్పుడు అనగా రాజా యొక్క అధికారానికి లోబడిన వారుగా, ఆ రాజనీతాగ్నికి వారు ఖచ్చితంగా కరాఖండిగా పనిచేసినట్టుగా మనం గమనిస్తాం. అందుకని మత్తయి సువార్తలో ఆ వివరాలు ఇవ్వబడ్డాయి. చేప నోటిలో నుండి షెకెం అనగా ఎప్పుడైతే మొదటి చేప వస్తుందో దాని నోటిలో షెకెం అనే నాణ్యం వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఇద్దరికి మరి యొక్క పన్ను కట్టాలని తెలియపరిచినట్టుగా చూస్తాం. అలాగే యోహాను సువార్త 13 మొదటి వచనంలోను 18వ అధ్యాయం 4వ వచనంలో ముందుగా ఎరిగిన వాడు అన్నాడండి. ఆయన గురించి ఆయనకి ఎవ్వరు ఏ విషయం చెప్పక్కర్లేదండి. యోహాను సువార్త 2:24లో కూడా ఆ వివరాలు ఇవ్వబడ్డాయి. యేసుక్రీస్తు అందరినీ ఎరిగిన వారు అన్నారు. అందుకే టోరా గ్రంథంలో కూడా దేవుని ఆజ్ఞలు కలిగిన యూదా గ్రంథమే ధర్మశాస్త్రమని పవిత్ర ఖురాన్లో చెప్పబడతా ఉంది. అదే విషయాన్ని మన మరి బైబిల్ గ్రంథంలో చూస్తే నిర్గమాకాండం 20వ అధ్యాయం 13-17 వచనాల్లో 10 కమాండ్మెంట్స్ అన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. అలాగే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 17-21 వచనాలు గమనిస్తే అక్కడ కూడా మరి 10 ఆజ్ఞల గురించి రాయబడతా ఉంది పిల్లరా. అలాగే ఖురాన్ 19వ సూర 38వ ఆయత్తులో యేసు చెప్పినటువంటి మాటలను వారు నిర్లక్ష్య పెట్టారు అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు పిల్లరా, ఆలోచన చేసినట్లయితే ఎందుకు చెప్పబడుతుందంటే పవిత్ర ఖురాన్లోని పరిశుద్ధుడైన క్రీస్తు యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ముందుగానే ప్రవచనాల రూపేణ ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించినట్లుగా ఆ విషయాలు చెప్పబడదండి. అందుకే ఖురాన్ కంటే ముందు ఒక గ్రంథం ఉందనే విషయాన్ని కూడా వారు ఒప్పుకున్నారు పిల్లరా. ఆ ఒప్పుకున్న సత్యాన్ని కూడా వారు తెలియజేస్తూ ఉన్నారు. తెలియజేసిన విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఖురాను దానికి పూర్వం వచ్చిన గ్రంథము ధృవీకరించబడింది. ఫాతీర్ 35:29-35 ఆ విషయాలు చెప్పారు. అయితే ఆ ఖురాన్ తనకు పూర్వం వచ్చిన దాన్ని బైబులుగా ధృవీకరించింది అనేది ఆల్ ఆన్ ఆమ్ అనగా 6వ సూర 91-94 మరి ఆయత్తులు ఆ వివరాలు ఇవ్వబడినట్టుగా మనం గమనిస్తున్నాం పిల్లరా. అయితే మిగిలిన విషయాలు మనం గమనించినట్లయితే ఖురాన్ 25వ సూర 15వ ఆయత్తులో కూడా దేవునికి భయపడువానికి
వాగ్దానం అనే మాట చెప్పబడుతుందండి. అలాగే యోహాను సువార్త 14:2-3లో చూస్తే శాశ్వతమైన నివాసం ఇస్తూ ఆయన మంచి వాగ్దానాన్ని మనకి ఇచ్చినట్లుగా గమనిస్తున్నాం. అలాగే లూకా సువార్త 23:40లో చెప్పాడు, భయపడవా అన్నాడండి. ఇందును బట్టి నువ్వు భయపడవా. ఆదికాండం 22:12 చూస్తే నువ్వు దీనిని బట్టి దేవునికి భయపడవాడవని అబ్రహామును గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అలాగే లూకా సువార్త 23:40 చూస్తే కుడివైపున ఉన్నటువంటి దొంగ డిస్మర్స్ అనే దొంగవాడు ఆ యొక్క ఎడవైపు ఉన్నటువంటి గెస్ట్ హౌస్తో మాట్లాడుతూ నువ్వు దేవునికి భయపడవా అనే విషయాన్ని తెలియజేశారండి. అంత మాత్రమే కాదు పిల్లరా, ఖురాను 5వ సూర 12వ ఆయత్తులో చూస్తే మీరు పేదలను ప్రేమించి సహాయము చేస్తే నాతో కూడా మీరు పాలివారుగా ఉంటారు అనే విషయాన్ని పవిత్ర ఖురాన్లో చెప్పబడినట్లుగా మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆయురాలు ఇవ్వబడ్డాయి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7-8 చూస్తే పేదవానికి అప్పు ఇవ్వాలి అనే సత్యాన్ని తెలియజేశాయండి. అదే విషయాన్ని సామెతల గ్రంథం 19:17లో కూడా పేదవారికి అప్పు ఇచ్చినట్లయితే అది యెహోవాకు దానముగా చెప్పబడతా ఉంది అన్నాడు. అలాగే ఖురాన్ 50వ సూర 17వ ఆయత్తులో చూస్తే పేదవారి విషయంలో ముస్లింలకు దేవుడు ఆజ్ఞాపించాడండి. అలాగే క్రైస్తవులకు కూడా దేవుడు అదే ఆజ్ఞ ఇచ్చాడండి. మీలో ఉన్న ఒక పేదవానికి చిన్నవాడిని చేర్చుకున్నట్లయితే మీరు నన్ను చేర్చుకున్నట్లు వారు అవుతారని దేవుడే సెలవిచ్చిన వాడుగా ఉన్నాడు పిల్లరా. అలాగే ఖురాను 36వ సూర 57వ ఆయత్తులో చూస్తే పరలోకములో సజ్జనులకు దొరుకును అన్నాడు. అనగా మనకు కూడా పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 7:21 అన్నాడు, తండ్రి చిత్తమును ఎరుగుటయే పరలోకం యొక్క ప్రవేశం అన్నాడని. ఊరక ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు కూడా పరలోకం చేరడు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగి ఎవరైతే దాన్ని నెరవేరుస్తారో వారికి మాత్రమే పరలోకంలో ప్రవేశం ఉందని మన పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తాం పిల్లరా. అలాగే ఖురాన్ 43వ సూర 61 చూస్తే ఓ ప్రవక్త రానై ఉన్నాడు, పునరుద్ధాన ముందు చనిపోయి వారిని మరలా యేసు లేపును అనే సత్యాన్ని చూసామండి. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా మన పరిశుద్ధ గ్రంథంలో ఆ వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25 చూస్తే పునరుద్ధానమును జీవమును నేనే అని మన యేసు స్వామి సెలవిచ్చాడండి. అలాగే యోహాను సువార్త 11:43-44 చూస్తే ఉదాహరణగా మరి పేద లాజరు చనిపోయినప్పుడు ఏమండి 44 దినాలు సమాధి చేయబడినటువంటి లాజరును యేసుక్రీస్తు వారు బిగ్గరగా కేకవేసి పేరు పెట్టి పిలిచి మరి ఆయన్ని లేపినట్టుగా మనం గమనిస్తాం. అయితే ప్రవక్తగా ముందుగా వస్తాడనే సత్యాన్ని ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16-18 చూడగలిగితే ఆయన ప్రవక్తగా వస్తాడు అనే సత్యాన్ని తెలియజేశారండి. అలాగే లూకా గారు కూడా అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 21-25 చూస్తే ప్రవక్త వస్తాడు, ప్రవక్త పుట్టాడు అనే సత్యాన్ని తెలియజేశాడు. అలాగే యోహాను సువార్త 1:45 చూసినట్లయితే నీలో నుంచి ఏదైనా మంచిది రాగలదా అని కోరినప్పుడు కూడా నతానేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రవక్తగా వచ్చినట్టుగా గమనిస్తామండి. అలాగే యోహాను సువార్త 4:19 చూస్తే ఆ యొక్క బావి దగ్గర యాకోబు బావి దగ్గర ఉన్నటువంటి సమరయ స్త్రీ నేను ఒక ప్రవక్తను కనుగొన్నాను అనే విషయాన్ని తెలియజేస్తుందండి. క్రీస్తు అనే ప్రవక్త అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. అలాగే ఖురాన్లో మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే 4వ సూర 157వ ఆయత్తులో యేసును చంపితిమి అని ఇశ్రాయేలు చెప్పారు అనే సత్యాన్ని చూస్తాం. యేసును చంపారు. అలాగైతే పవిత్ర మన పరిశుద్ధ గ్రంథంలో కూడా అపోస్తుల కార్యముల గ్రంథం 2:23, 10:39 మనం చూసినట్లయితే ఆ వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. జీవాధిపతిని మనం చంపితిమి, యేసు అని జీవాధిపతిని సిలువ వేసితిరి అనే మాటలు గమనిస్తాం. అనగా ఎప్పుడైతే ప్రవక్తలు ప్రవచించారో ఆ విషయాలు ముందుగానే భక్తుల ద్వారా తెలియజేసినట్టుగా గమనిస్తున్నామండి. అలాగే ఖురాన్ 4వ సూర 171వ ఆయత్తులో చూస్తే పరిశుద్ధ గ్రంథమందు మేరీ కుమార్తె యేసు ఒక్కడే అనే మాట గమనిస్తున్నాండి. అంటే పరిశుద్ధ గ్రంథం చెప్పబడినట్లుగా మేరీ యొక్క కుమారుడుగా యేసుక్రీస్తు వారు ఒక్కడే అనే సత్యాన్ని. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:5-6 చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఎఫెసీ సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని తెలియజేశాడండి. అదే విషయాన్ని మత్తయి 23:8-10 కూడా తెలియపరిచారు. అలాగే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2:5 కూడా దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అనే సత్యాన్ని తెలియపరిచినట్టుగా గమనిస్తున్నాం పిల్లరా.
అందుకే మరొక మాట మనం గమనించినట్లయితే ఖురాన్ 5వ సూర 17వ ఆయత్తులో చూస్తే యేసే మెస్సీగా చెప్పబడుతుందండి. అలాగైతే ఈరోజు కూడా ఆ యొక్క ఇశ్రాయేలు జాతి వారు లేదా యూదా జాతి వారు, ఇశ్రాయేలు ప్రజలు మెస్సీ వస్తారు అని కనిపెడుతున్న వారుగా ఉన్నారండి. అదే విషయాన్ని యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయం 25-26 వచనాలు చూస్తే యేసు ప్రభువు వారిని వారు మెస్సీగా కనుగొన్నట్టుగా మన బైబిల్ గ్రంథం గమనిస్తున్నాం. అలాగే ఖురాన్ 19వ సూర 30 నుండి 33 ఆయత్తు వరకు చూస్తే ఉయ్యాల్లో యేసు జన్మించి మరణ పునరుద్ధానములను అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అదే విషయాన్ని లోకాసు వార్త 2:33 నుంచి 35 వచనాలు చూస్తే సుమయోన్ అనే ప్రవక్త ఆ యొక్క మరియమ్మతో మాట్లాడుతూ నీ కడుపులో నుంచి ఒక ఖడ్గము దూసుకుని పోతుంది అన్నాడు. ఆయన పుట్టుక గురించి, ఆయన మరణము గురించి, ఆయన పునరుద్ధానము గురించి చిన్ననాడే తెలియపరిచినట్టుగా గమనిస్తున్నాం ప్రియరా. అలాగే మహమ్మదీయ ప్రవక్తని నిమ్రోన్ సుర 30-40 ఆయత్తులో, నీసా సుర 4లో 160 ఎత్తులో గమనిస్తే కమిలి ఉన్న రుహువుల్లా అనగా వాక్యం ఆత్మ అనే విషయాన్ని తెలియజేశాడండి. అంటే ప్రవక్త కూడా 1,80,000 మంది ఖురాన్లో ఉన్నట్టుగా, అయితే ఖురాన్లో మొత్తము కూడా దాదాపుగా 114 అధ్యాయాలుగా ఉన్నట్టుగా గమనిస్తాం. ఇమ్రాన్ 4వ సూర 30,000 ఉన్నట్టుగా మనం గమనిస్తామండి. అలాగే యేసు ఈసా అనగా కలువుల్లా అనే వాక్యము 19వ సూరలో 17-18 ఆయత్తులో మనం గమనిస్తున్నాం. అలాగే యేసు నిరంతరము పూజ్యుడు అనే విషయాన్ని ఈ లోకములో రాబోవు లోకములో కూడాను ఆయన ఉన్న దేవుడుగా మనం గమనిస్తున్నాం. అందుకే ఖురాన్ 3వ సూర 40 ఆయత్తులో చూస్తే సాక్ష్యం ఇచ్చారండి, మరే కుమారుడు ఈసా తప్ప అనే మాట గమనిస్తున్నాం. యేసు అనగా ఆదాము సంతము నుండి ప్రతివానికి సాతాను ముట్టెడు అనే మాట గమనిస్తున్నాం. అయితే మనం గమనించినట్లయితే పిల్లరా, అదే విషయాన్ని మనం తెలియజేసినట్లయితే ఇక్కడ కూడా అదే వివరాలు మనకి ఇవ్వబడతా ఉన్నాయి. వాటిని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలోను అలాగే పవిత్ర ఖురాన్లో కూడా ఆ వివరాలు ఇవ్వబడ్డాయి. మొత్తం కూడా ఖురాన్లో దాదాపుగా సూర అనగా అధ్యాయాలు 114 ఉంటుండగా ఆయత్తులు కూడా 6,237 ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే వీటన్నిటి యొక్క సారాంశం ఏమనగా యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఒక మతానికి చెందినది కాదు, ఒక కులానికి చెందినది కాదండి. ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క నిజ జీవిత చరిత్ర మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఆయన భూ ప్రపంచానికి మధ్యస్థానమైనటువంటి ఆసియా ఖండములో పాలస్తీనా దేశములో యెరూషలేముకు దగ్గరగా బెత్లెహేము పట్టణంలో జన్మించినట్టుగా మీకా 5:2లో కూడా సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో వాటి విషయాలు ముందుగానే చెప్పాడండి. ఆయన అందరికీ సరిపోయిన వాడుగా మనం గమనిస్తున్నాం. అందరికీ ప్రభు అనే సత్యాన్ని ముందు భాగాల్లో మనం జ్ఞానం చేశాం. అలాగే సర్వవేదాల్లో సత్యక్రీస్తుగా ఏదముల్లో వెదురులేని క్రీస్తుగా ముందు భాగాల్లో మనం గమనించాం పిల్లరా. అలాగైతే పిల్లరా, ఈ ఛానల్ ద్వారా మనం అనేక విషయాలను ఆలోచన చేస్తూ ఉన్నాం. సత్యాన్వేషకులు అన్వేషిస్తూ ఉన్నారు, మిత్రులు ఎంతో పరీక్షిస్తున్నారు. అలాగైతే పిల్లరా, యేసుక్రీస్తు వారు ఒక కులానికో ఒక మతానికో చెందిన వారు కాదు. ఆయన జన్మం గురించి అనేక వేదాల్లో చెప్పబడ్డాయి, అనేక గ్రంథాల్లో చెప్పబడ్డాయి. అలాగే ఆయన జన్మించిన వాడుగా, పరిశుద్ధుడిగా జన్మించిన వాడుగా మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదండి, ఆయన శిలువ మరణం పొందే అంతవరకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా అనేక అద్భుతాలు చేశాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చారు, చేతులు లేని వారికి చేతులు కదండి, కుంటితనం కలిగిన వారికి, అలాగే గుడ్డి వారికి కళ్ళు ఇచ్చినట్టుగా, కుష్ఠరోగులు శుద్ధి చేసినట్టుగా, అనేక రోగాల మీద అధికారం కలిగిన వాడుగా ఉచితంగానే ఆయన సహాయం చేశాడు పిల్లరా. అంత మాత్రమే కాదు పిల్లరా, చనిపోయిన వారు సైతం ఆయన లేవదీశాడండి. ఎంతోమంది చనిపోయి ఉండగా నాయీరు కుమారుడుగా, యాయీరు కుమార్తెగా వారందరినీ కూడా ఆయన బ్రతికించిన వాడుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు పిల్లరా, లాజరు సైతం చనిపోయి ఉంటుండగా లాజరు సైతం కూడా 4వ దినాన ఆయన బ్రతికించినట్టుగా మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టుటకు తనకు అధికారం కలదని చెప్పినట్టుగా దాన్ని తిరిగి లేచినట్టుగా తిరిగి తీసుకున్నట్టుగా గమనిస్తున్నాం. ఇలాంటి రక్షకుడిని నీవు నేను మన సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మన ఎడల చూపునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అత్యంత ప్రేమాభరితుడు అయిన మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఈ ఛానల్ ద్వారా ఎంతమంది బిడ్డలు వీక్షిస్తూ ఉన్నారు, సర్వసత్యములోకి నడిపించండి. పవిత్ర ఖురాన్లో పరిశుద్ధుడైన క్రీస్తును
ఇస్లాంలో యేసును వారు తెలుసుకోవటకు సహాయం చేయి. అలాగనే నాయన ఈ కార్యక్రమం అంతటిని మీరు దీవిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఇంకా ఎందరైతే పాపంలో ఉన్నారు, సత్యాన్ని తెలియకుండా గుడితనంలో ఉన్నారు, వారందరికీ కూడా మనోనేత్రాలు తెరచి సత్యదేవుణ్ణి తెలుసుకుని వారు ఆరాధించుటకు సహాయం చేయమని ఈ కొద్ది మనవులు మా ప్రాణప్రియుడును రక్షకుడు యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన యెహోవా దేవుని దీవెనయు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము సన్నిధి చేరుని నీ బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నీ రాకడ పర్యంతం వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభునామమున వందనాలండి. ఈ స్క్రీన్ మీద మరలా మా యొక్క అడ్రస్సులు, మా ఫోన్ నెంబర్లు ఇవ్వబడతా ఉన్నాయి. మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు తప్పనిసరిగా వాటిని వీక్షించి మాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఆదివారం ఉదయకాలంన 7:30 గంటల నుండి 8:30 గంటలకు మరి ఇదే ఛానల్లో ఇదే సమయానికి మరి ప్రతి ఆదివారం కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి. అలాగే మా యొక్క ఆరాధన కార్యక్రమం మరి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మరి 1 గంటల కల్లా ముగిస్తూ ఉంది. అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన సాయంత్రం వేళ 7 గంటల నుంచి 10 గంటల వరకు జరపబడతా ఉంది. అలాగే ప్రతి 2వ శుక్రవారం రాత్రి ఉపవాస ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన జరపబడతా ఉందండి. కనుక మా యొక్క ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మా అడ్రస్ని గమనించండి. మరి అవన్నీ కూడా స్క్రీన్ మీద చూపించబడతా ఉన్నాయి. మా కొరకు మీరు కూడా ప్రార్థన చేసి మాతో పాల్గొనాలని, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మీకు కూడా చూపించాలని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.